మనలో వచ్చే మరణము పశ్చాత్తాపంతో మారు మనసు కలిగి ఈ వాక్యం విని ఈ బిడ్డలుగా సహాయం. అటు ఇటు తిరగొద్దు, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. ఈ సమయాన్ని దైవజనులు వై రాజ్ కుమార్ గారికి అప్పగిస్తున్నామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అల్పుడునైనా నన్ను ప్రభు ప్రేమించి ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ మధ్య ఉండడానికి ప్రభు చూపిస్తున్న కృపను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ మరి బాధ్యత కలిగిన ప్రియ సోదరుడు మరి జత పనివారు ప్రశాంత్ బ్రదర్కి, మరి అంతేకాకుండా మరి దేవుని దాసులు పెద్దలు మరి వీరరాజు గారు వారిని చూడడం చాలా సంతోషం. వారికి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. స్థానికంగా ఉంటున్న మరి బాధ్యత కలిగిన పెద్దలు పరిచారకులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి ఆయా సంఘాల నుండి ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న సంఘాలలో మరి అసెంబ్లీస్ నుండి చాలామంది పెద్దలు సేవకులు వచ్చారు. చాలా సంతోషం వారిని చూడడం. వారికి కూడా ప్రత్యేక నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథంలో చిన్న మాట చదువుదాం. ఎవరైనా తర్వాత మరి మైక్లో చదవడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రారంభంలో నేను చదువుతాను, తర్వాత మైక్లో చదవడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట నేను కోరుతూ ఉన్నాను. పరిశుద్ధమైన బైబిలు గ్రంథంలో నుండి లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 32వ వచనం. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 32వ వచనము. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు. మరొక మాట చూద్దాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడు. పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడు. మరొక మాట చూద్దాం. అదే లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 7వ వచనం. 19:7. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుగుకొని. 3 మాటలు ఇలా గుర్తుపెట్టుకుందాం. ఆయన పాపులను పిలవచ్చాడు. 2 పాపులను చేర్చుకోవడానికి వచ్చాడు. 3 పాపుల యొద్ద బస చేయడానికి వచ్చాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మన ప్రేమ కలిగిన దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే చాలా సందర్భాలలో చాలా మాటలు మనం చూడగలం. కానీ
నేను పాపులను పిలవచ్చి తిని మారు మనస్సు పొందుటకు అన్నాడు. రెండో మాట, నేను పాపులను చేర్చుకోవడానికి వచ్చాను. మూడో మాట, పాపుల యొద్ద బస చేయడానికి వచ్చాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరెంత నమ్మదగిన దేవుడు. ఈ పశ్చిమ గోదావరి డిస్టిక్లో మీనానగర్ అనే ప్రాంతంలో నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళలో చక్కటి వాతావరణాన్ని మాకు మీరు అనుకరించారు. వాతావరణం కొంత అననుకూలంగా ఉన్నా నీ కృపనిచ్చి మీరే పాటలలో నాయన మీరు మహిమపరచబడ్డారు. అనేక మందిని మీరు తీసుకొని వచ్చారు. నీ గ్రంథంలో కొన్ని మాటలు మేము చూడాలని ఆశపడుతూ ఉన్నాం. నా తండ్రి, కనికరించండి. మీరు మాట్లాడితే మేము వినాలని ఆశపడుతున్నాం. ఈ రాత్రి మమ్మల్ని దాటిపోక, విడిచిపోక, వదిలిపోక నీ కృపను మీరు ప్రసాదింపచేసి మైక్ ద్వారా వింటున్న వారికి, చేరి వచ్చిన వారి హృదయాలకు కావలసిన నీ మాటలు వినిపించండి. నమ్మిన వారిని బలపరచండి తండ్రి. నాయనా, నమ్మని వారిని వైపు ఆకర్షింపడ్డానికి నీ కృపను ప్రసాదింపచేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి అందరూ. రైట్, మంచిది. వాక్యం వైపు మనస్సు పెడదాం. పిల్లలు గమనించాలి. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలు కనబడాలి, వినపడాలి. ఎవరికి చెప్పినా అలానే చెప్పాలి. రైట్, మంచిది. దేవుని మాటల వైపు మనసు పెడదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పిల్లారా గమనించాలి, 2025 సంవత్సరాల కిందట పరలోకమును వీడి, మహిమను వీడి, అధికారాన్ని వీడి, సింహాసనాన్ని వీడి, కెరాబుల, సెరూబుల, జీవుల పెద్దల మహిమ నీడి భూలోకానికి వచ్చాడు. భూలోకానికి రావడానికి కారణం ఏంటి అని అంటే ఆలోచన చేయాలి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడితనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులు ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. పిల్లారా గమనించాలి, నరుల చెడితనము భూమి మీద గొప్పది. ఇది నోవాహు కాలములో సంభవించిన సంగతులే. కానీ యుగాంతమందున్న మనకు కూడా ఇవి సూచనగా ఉంటాయి. నరుల చెడితనము భూమి మీద గొప్పది. ప్రభు అయిన దేవుడైన యెహోవా చూశాడు. పిల్లారా గమనించాలి, తాను భూమి మీద నరులను చేసినందుకు హృదయములో సంతాపము చెందాడు. మన పితరుడైన ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. 5:12 చూడండి. 5వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును. అలాగుననే మనుషులందరూ పాపము చేసిన మరణము అందరికీ వచ్చింది. మనుషులందరూ పాపం చేసినందువలన అన్నాడు. 19వ వచనం చదువుతారా? రోమా 5:19. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడ్డారు. చాలండి. ఒక మనిషిని అవిధేయత. ఎవరి అవిధేయుడు? మన పితరుడైన ఆదాము. పిల్లారా గమనించాలి, మనుషులందరూ పాపం చేసినందువలన మరణము అందరికీ వచ్చింది. మన పితరుడైన ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. పిల్లారా, ఆజ్ఞాతిక్రమమే పాపం. యోహాను రాసిన మొదటి పత్రికలో ఆ మాటను మనం చూడగలం. మేలైనది వెరిగి అలా చేయకపోవడమే పాపం. ఏది నిజమో దాన్ని అబద్ధంగా భావించడమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మానవుడు ఆజ్ఞను అతిక్రమించాడు. ఏంటి ఆజ్ఞ?
వినండి, చదువుకున్న ఈ లేఖనానికి భాగముగా పిల్లారా గమనించాలి. చూడండి, ఒక మాట చూస్తారా? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. 17:30 అపోస్తుల కార్యములు. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే వినండి, దేవుడు చూశాడు. నోవాహు కాలములో ప్రజలకు సమయం ఇచ్చాడు. 120 years, 120 సంవత్సరాలు నోవాహు సువార్త ప్రకటించాడు. ఎవరు మారు మనసు పొందడానికి ఇష్టపడలే, ప్రభు హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడలే. అందుకే ప్రభు ఆగ్రుడయ్యాడు. మానవ మనుగడను మరుగు చేయాలని తలంచాడు. అంత వేదన కలిగింది ప్రభుకి. వినండి పిల్లారా, గమనించాలి. నోవాహు కుటుంబము తప్ప ప్రాణము కలిగిన ప్రతి జీవి, ప్రతి మానవుడు ఆ నాటి దినాలలో మరణించినట్టుగా మనం చూస్తున్నాం. నోవాహు దినాలలో ఆ పరిస్థితులు జరిగాయి. లోతు దినాలలో ఆ పరిస్థితులు జరిగాయి. ఆలోచన చేయాలి. నోవాహు దినాలలో పిల్లారా గమనించాలి. కొన్ని దినాల గురించి మనం చెప్పుకోవచ్చు. నోవాహు దినాలు, లోతు దినాలు. వినండి పిల్లారా గమనించాలి. మనిషి కుమారుని దినములలో ఆలోచన చేయాలి. ఏమన్నాడండి? ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా లోకంలోనికి ఎలా పాపము ప్రవేశించిందో మనుషులందరూ పాపం చేశారు. అంటే ఆజ్ఞను అతిక్రమించారు. అజ్ఞాన కాలమున దేవుడు చూడనట్టుగా ఉన్నాడు. నోవాహు కాలంలో ప్రభు చూశాడు, సమయం ఇచ్చాడు. లోతు కాలంలో ప్రభు సమయం ఇచ్చాడు. నేటి సార్వత్రిక సంఘ కాలంలో కూడా ప్రభు సమయం ఇస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. అజ్ఞాన కాలాన్ని నేటి సార్వత్రికంగా ఉన్న వ్యక్తులకు గుర్తు చేస్తున్నాడు. మనిషి కుమారుని దినములలో గుర్తు చేస్తున్నాడు. ఈ సంగతిలో అజ్ఞాన కాలమున దేవుడు చూడనట్టుగా ఉన్నాడు. మన పితరుల కాలం ఆలోచన చేయాలి. ప్రభు చెప్పగా వినుచు ఉన్నారు కానీ అనుసరించలే, వినుచు ఉన్నారు కానీ గ్రహించలే, వినుచు ఉన్నారు కానీ లోబడలే. ఆ మాటను రిపీట్ తెలియచేస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయం 5వ వచనంలో అన్నాడు, అనేక మంది దేవునికి ఇష్టలుగా సంహరించబడ్డారు. పిల్లలు గమనించాలి. నాటి దినాలలో ప్రవక్తల ద్వారంగా ప్రభువు మాట్లాడాడు, న్యాయాధిపతుల ద్వారంగా మాట్లాడాడు, రాజుల ద్వారంగా మాట్లాడాడు, లేవీల ద్వారంగా మాట్లాడాడు, యాజకుల ద్వారంగా మాట్లాడాడు. అజ్ఞాన కాలమున తగు సమయం చూశాడు, వారిని తుడిచివేశాడు. తగు సమయం చూశాడు, వారికి పనిష్మెంట్ ఇచ్చాడు. పిల్లలు గమనించాలి. నేటి యుగాంతములో ఉన్న మనకి బుద్ధి కలగడానికి ప్రభు ఈ మాటలు రాయించాడు. ఎంత అద్భుతంగా ఈ మాట చెప్తున్నాడని. అజ్ఞాన కాలమున దేవుడు చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందాలి. పాపులను పిలవచ్చాడు, నీతిమంతులను పిలవరాలే. డాక్టర్ ఎవరికి అవసరం చెప్పండి? వ్యాధి కలిగిన వాడికి కదండి. రోగం ఉన్నవాడికి డాక్టర్ అవసరం, రోగము లేని వాడికి డాక్టర్ అక్కరా లేదు. నేను పాపులను పిలవచ్చాను. ఎందుకయ్యా పాపులను పిలవచ్చావు? మారు మనస్సు పొందుటకు. 5:32 అదే చెప్పాడండి. అజ్ఞాన కాలమున దేవుడు చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందాలని మనుషులందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. మారు మనస్సు పొందాలి. ఏం పొందాలి చెప్పండి?
మారు మనస్సు పొందాలి. మానవుడు పాపి, పాపములో పుట్టాడు, పాపములో జీవిస్తున్నాడు, పాపములో బ్రతుకుతున్నాడు. పాపములో మరణిస్తే నిత్య నరకాగ్నికి వెళ్తాడు. పిల్లరా గమనించాలి, నిత్య నరకాగ్నికి వెళ్తాడు. అందుకే పిలవడానికి వచ్చాడు ప్రభు. మానవుడు అనుకుంటున్నాడు నాలో ఏ పాపం లేదనుకుంటున్నాడు. మనలో పాపము లేదని చెప్పుకున్న వెడలా మనల్ని మనమే మోసపుచ్చుకుందుము అన్నాడు. యోహాను భక్తుడు అలా చెప్పాడు. వినండి పిల్లారు, గమనించాలి. రోమా 3:23, రోమిలకు రాసిన పత్రిక 3:23 ఏ భేదమును లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి, అందరూ వినండి. మీ ఊర్లో ఎన్ని కులాలు ఉన్నాయండి? చాలా ఉన్నాయి కదండి. మీనా నగర్లో ఎన్ని చేయని కులం ఉందా? అక్రమం చేయని కులం ఉందా? ఏ భేదము లేదు, ఏ భేదమును లేదు, ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి, పిల్లారా గమనించాలి, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి. పాపములో మానవుడు జీవిస్తున్నాడు. 51వ కీర్తన 5వ వచనం ప్రకారం నేను పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందని కీర్తనకారుడు చెప్పాడు. ప్రసంగి గ్రంథం 7:20 పాపము చేయక మేలు చేయొచ్చు నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. భూమి మీద ఒక్కడు కూడా లేడు. తల్లి గర్భంలో నుండి కాకుండా ఏ రీతిగా పుట్టిన వారు ఎవరైనా ఉన్నారా? లేదు. మనందరం ఎలా పుట్టాం? తల్లి గర్భంలో నుండి పుట్టాం. భూమి మీద ఉన్నామా? పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు ఎక్కడ లేడు చెప్పండి? భూమి మీద ఒక్కడు కూడా లేడు. మనందరం భూమి మీదనే ఉన్నామా? ఏమ్మా ఏయా మైక్ ద్వారా వింటున్న నా ప్రియ తల్లిదండ్రులారా, మానవుడు పాపంలో జీవిస్తూ ఉన్నాడు. పాపం అనగా ఏమి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇప్పుడు వరకు మారు మనస్సు పొందకపోవడమే పాపం, పాపాలు ఒప్పుకోకపోవడమే పాపం, పాపాన్ని విడిచిపెట్టకపోవడమే పాపం. ఆలోచన చేయాలి. నేనే పాపం చేయలేదు అంటావా? మనుషులందరూ పాపం చేసినందువలన ఒక నవిధేయులుగా మార్చబడ్డారు. అందుకే ఒకని విధేయత వలన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వలన అనేక మంది నీతిమంతులుగా మార్చబడ్డానికి వీలవుతుంది. అయ్యా త్రాగుబోతులు లేని కులం ఉందా? తప్పుగా అర్థం చేసుకోమాకండి. ఉందండి. ఏ దేశంలో లేరు, ఏ ప్రాంతంలో లేరు. అన్ని కులాలలో వినండి, మద్యం సేవించే వారు ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? తలలన్నా ఊపండి. అన్ని కులాలలో, అన్ని మతాలలో, అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాలలో. పిల్లారు గమనించాలి, వ్యభిచార సంబంధమైన పాపము కలిగిన వారు అందరు కాకపోయినా కొందరైనా ఉన్నారా లేదా? దుర్వ్యసనాలకు లోనైన వారు, బాల్యము నుండి నరుని ఆలోచన చెడిపోయింది. పిల్లారా గమనించాలి, ప్రభువారి లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఇలా చెప్పాడు, మీరు మారు మనస్సు పొందుటకు నేను మిమ్మల్ని పిలవచ్చాను. మీరు మారు మనస్సు పొందాలి. మిమ్మల్ని పిలవడానికి నేను వచ్చాను. మారు మనస్సు పొందాలి. చెప్పండి, ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. నేను మారు మనసు పొందను, నాకు మారు మనసు అక్కర్లేదు, నేను ఎందుకు పొందాలి అంటావా? అక్కర్లేదంటావా? లూకా 13:5. లూకా రాసిన సువార్త 13:5. మీరు మారు మనసు పొందని ఎడల, మీరందరూ అలాగే నశింతురు. ఏమ్మా ఎవరంటున్నారు ఈ మాట?
మారు మనసు పొందాల్సిందే. త్రాగుబోతువా, మారు మనసు పొందాలి. దొంగవా, మారు మనసు పొందాలి. వ్యభిచారివా, మారు మనసు పొందాలి. అబద్ధికుడివా, మారు మనసు పొందాలి. నామకార్థ క్రైస్తవుడివా, మారు మనసు పొందాలి. లోకాన్ని, పాపాన్ని అనుసరించి జీవిస్తున్నావా, నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే నశించిపోతావు. నేనన్నట్లే మాట ఏమ్మా, నేనన్నట్లు అయ్యా ప్రభు అంటున్నాడు, మార్పు చెందు, మార్పు చెందు. ఇకనైనా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అక్కర్లు, ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రాణగండాలు, ఎంతో అనారోగ్యత అనుభవిస్తుంటాడు. కానీ మానవుడు మారు మనసు పొందడానికి ఇష్టపడట్లే, ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడట్లే, పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడట్లే, పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లే. దుర్వ్యసనాలకు లోనై జీవిస్తున్నాడు మానవుడు. మానవుడికి అమ్మావేనండి 3 విషయాలంటే కోపం. ఎన్ని విషయాలు చెప్పండి? 3 విషయాలంటే కోపం. నువ్వు పాపంలో జీవిస్తున్నావంటే భలే కోపం. నువ్వే నీతిమంతుడో అంటారు. నువ్వు పాపంలో జీవిస్తున్నావంటే కోపం. 2 వినండి. రెండో మాట ఏంటంటే, పాపం వలన వచ్చు జీతము మరణము, నువ్వు నరకానికి వెళ్తావంటే కోపం. మీరే పోతారా పరలోకానికి? ఇంకెవరు పోరా? వినండి పిల్లారు, గమనించాలి. నువ్వు పాపివంటే కోపం, నరకానికి పోతావంటే కోపం. 3వ మాట ఏంటి చెప్పనా? మారు మనసు పొందమంటే కోపం. ఏం పొందమంటే, మార్రా బాబు అంటుంటారు కదా. రేపు మార్రా నాయనా, బాబు మార్రా, అమ్మాయి మార్రా అంటుంటారు. మారని మానవుడు దుర్వ్యసనాలకు లోనైపోయాడు. జీవితాన్ని, బ్రతుకును, పరువు ప్రతిష్టలను, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు మారు మనస్సు పొందక. ప్రభు అన్నాడు, మారు మనసు పొందకపోతే నశించిపోతావు. మీ అందరూ మాట చెప్పనా? అక్కోళ్ళని, అమ్మ వినండి, పక్కింటి అక్కను పిలిచి ఇలానండి, నువ్వు నశించిపోతావానండి. పక్కింట్లో అక్కను పిలిచానండి, సుప్రీంకోర్టుకు పోవాలి కదా. ప్రభు అన్నాడు, నశించిపోతావు. సమయం ఇస్తున్నాడు. పితరులతో మాట్లాడిన దేవుడు యుగాంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మార్పు చెందు ఇకనైనా ప్రభువు మాట్లాడుతున్నాడు. మారు మనస్సు పొందు. త్రాగుడు మానే అంటే కోపం, బిడీలు మానే అంటే కోపం, సీరియల్ సినిమాలు మానే అంటే కోపం, సెల్ ఫోన్ 1 గంట పక్కన పెడితే పిల్లోడు కదా పాలకి ఏడిచినట్టు ఏడుతారు. ఎంత గందరగోళమైన పరిస్థితి అయిపోయింది ఈ రోజుల్లో. మార్పు చెందాలి. మారు మనస్సు పొందకపోతే నశించిపోతావు. ఎవరు నిన్ను తప్పించలేరు, జాగ్రత్త. మారు మనస్సు పొందకపోతే నరకం ఉంది, పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది, వేదన, దుఃఖము, బాధ పళ్ళు కొరుకుంటూ ఉంది. ఎవరు నిన్ను తప్పించలేరు. నశించిపోతావు. లోక 19:10 ఏమన్నాడండి? నశించిన దానిని, నశించిన వారిని రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. నువ్వు నశించాలని ఆయనకి ఇష్టం కాదు. నువ్వు నరకానికి పోవాలనేది ఆయనకి ఇష్టం కాదు. అగ్నిగుండంలో కాలాలనేది ఆయన ఇష్టం కాదు. పాతాళం నీది కాదు, నాది కాదు. ఎవరిది? అపవాదికి, వాని దూతలకు ఏర్పాటు చేయి. నువ్వెందుకు వెళ్తావు? మారు మనస్సు పొందని నువ్వు, రక్షణ పొందని నువ్వు, ప్రేమ కలిగిన దేవుడు నిన్ను పిలువగా, నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడగా, నీతో బస చేయడానికి ఇష్టపడగా, నీ పాపాలను తీసివేసి నిన్ను పవిత్రపరచడానికి ప్రభువారు ఇష్టపడగా, నువ్వు అంగీకరించకపోవటం వలన నరకానికి వెళ్ళిపోతున్నావు. ఏబు గ్రంథం 24:19 అనారుష్టు చేతను, ఉష్ణము చేతను మంచినీళ్ళు వెగసినట్టు వెగసిపోవును. చదువుతారా? పాపం చేసిన వారిని పాతాళము
పట్టుకుంటుంది. తల్లి పట్టుకుంటుంది, పాతాళం పట్టుకుంటుంది. పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. నేను పాపులను పిలువచ్చాను, నీతిమంతులను పిలవరాలే. ఏ పాపం ఉంది నీలో, ఏ అపవిత్రత ఉంది నీలో, ఏ దుర్మార్గం ఉంది నీలో, ఏ చెడుగుంది నీలో, త్రాగుబోతువా, దొంగవా, వ్యభిచారివా, అబద్ధికుడివా, మోసగాడివా, నామకార్థ క్రైస్తవుడివా, ఈ రాత్రి ప్రభు నీ మేలు కోరి, నీ శ్రేయస్సు కోరి, నిన్ను రక్షించగోరి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మారు మనస్సు పొందాలని నేను పిలవచ్చాను, నిన్ను చేర్చుకోవడానికి వచ్చాను. పాపులను చేర్చుకోవడానికి వచ్చాడు, పాపులను పిలువ వచ్చాడు, పాపుల యొక్క బస చేయని వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. ఆలోచన చేయాలి. మైకు ద్వారా వింటున్నా నా ప్రియ తల్లిదండ్రులారా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం సత్యం, సత్యం, సత్యం. నువ్వు పాపములో పుట్టావు, పాపములో జీవిస్తున్నావు, పాపములో బ్రతుకుతున్నావు. పాప పరిహారము చెందకుండా మరణిస్తే నిత్య నరకాగ్నికి వెళ్తావు. ఎవరు నిన్ను తప్పించలేరు. ప్రేమ కలిగిన దేవుడు ఈ మీనా నగరాన్ని ప్రేమించి ఈ రాత్రి ఈ సువార్త వినిపిస్తున్నాడు. నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. రెండు చేతులు చాచి పిలుస్తున్నాడు. వారు నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. ఆదరణ లేకున్నావా, ఆదరించేవారు లేకున్నావా, ఓదార్చేవారు లేకున్నావా, నీలో ఉన్న పాపాన్ని బట్టి, నీలో ఉన్న అపవిత్రతను బట్టి, నీలో ఉన్న చెడుగును బట్టి, నీలో ఉన్న దుర్మార్గాన్ని బట్టి, నీలో ఉన్న చెడిపోయిన జీవితాన్ని బట్టి సమాజము ముద్రేసిందా నీకు? ఏంట్రా తిరిగిపోతోళ్ళ తిరుగుతున్నావు, ఏంట్రా తిరుగుబోడుతో తిరుగుతున్నావు? ఆ తిరుగుబోతులతో, ఆ చెడిపోయిన వాళ్ళతో, ఆ పాడైపోయిన వాళ్ళతో, ఆ వ్యభిచారులతో ప్రభు నన్ను క్షమించాలి, నీకేం పని అనేవారు లేకపోలే సమాజంలో. ప్రభు వారికి పాపం అంటే ఇష్టం ఉండదు, పాప క్షమాపణ పొందేవారంటే ఆయనకి ఇష్టం, పాప విముక్తి పొందేవారంటే ఇష్టం. నా ప్రియ తల్లిదండ్రులారా, ఈ రాత్రి ఆలోచన చేయండి, ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. పాపులను పిలువచ్చాను. ప్రభు ఇలా అన్నాడు. మత్తయి భక్తుడు రాస్తూ ఇలా చెప్పాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. రెండు చేతులు చాచి పిలుస్తారు, రండి, మీ భారాన్ని తొలగిస్తాను, రండి, మీ పాపాన్ని కడుగుతా, రండి, మిమ్మల్ని శుద్ధి చేస్తా, మీ జీవితాన్ని మారుస్తా, మీ హృదయాన్ని మారుస్తా, రండి. చాలామంది అంటారు, మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారండి, మమ్మల్ని ఎవరు దగ్గర తీసుకుంటారు, మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు, మమ్మల్ని ఎవరు ఓదారుస్తారు, మాతో మాట్లాడేవారు లేరు, మమ్మల్ని చేర్చుకునేవారు లేరు, మమ్మల్ని పిలిచేవారు లేరు, మాకు సహకరించేవారు లేరు, మా పట్ల ప్రేమగా మాట్లాడేవారు లేరండి. బాధపడకు, భయపడకు, ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కుంగిన స్థితిలో నుండి నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. నీకు ఆదరణ ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. గతం గతః, ఇప్పటి వరకు ఏ రీతిగా ఉన్నావో పర్లే, నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు మార్పు చెందాలి. చెప్పండి, ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలి. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం
14వ వచనం. మన ప్రభువారు కాలము సంపూర్ణ చెప్పిన మాట, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది ఏం పొందాలంట? కాలము సంపూర్ణమైంది, అయిపోయిందిగా. ఏంటండి ఈ వర్షం ఏంటి అకాలంగా, ఈ ఎండలేంటి అకాలంగా, ఈ భూకంపాలేంటి అకాలంగా, ఈ యుద్ధాలేంటి అకాలంగా, ఈ హత్యలేంటి ఈ అకాలంగా, ఈ పాపం ఏంటి ఈ అకాలంగా. ఏంటి ఈ అకాలంగా? అయ్యో ఏంటి? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పిల్లరా గమనించు, కాలము సంపూర్ణమైంది, అయిపోయిందిగా, అయిపోయిందిగా. ప్రభు రాబోతున్నాడు, రాబోతున్నాడు, రాబోతున్నాడు. జీడిఎం సంఘాలు ప్రారంభించబడి 175 సంవత్సరాలైందని నేను విన్నాను. మీ ప్రాంతంలోనే సంఘాలు, అసెంబ్లీస్ ప్రారంభించబడ్డాయని. నాటి నుండి నేటి వరకు ప్రభు వినిపిస్తూ ఉన్నాడు. మిషనరీస్ ద్వారంగా వినిపించాడు, పితరుల ద్వారంగా వినిపించాడు, నేటికి వినిపిస్తూనే ఉన్నాడు. ఊనగట్ల వాళ్ళు 100 years పిల్లారా గమనించాలి, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకున్నారు. 100 సంవత్సరాలైంది సంఘాన్ని ప్రభు సహాయములో, ప్రభు కృపలో ప్రారంభించి. వాక్యం తెలియదా? తెలుసు. దేవుడు తెలియదా? తెలుసు. నమ్ముకుంటే ఏమైతే తెలుసా? తెలుసు. నమ్ముకోకపోతే ఏమైతే తెలుసా? తెలుసు. యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు తెలుసా? తెలుసు. ఎలా చనిపోయాడు తెలుసా? తెలుసు. ఎలా సమాధి చేయబడ్డాడు తెలుసా? తెలుసు. ఎలా తిరిగి లేచాడు తెలుసా? తెలుసు. ఎలాగ వెళ్ళాడు తెలుసా? తెలుసు. ఎలా వస్తాడో తెలుసా? తెలుసు. నమ్మకపోతే ఏమైందో తెలుసా? తెలుసు. తెలియదనడానికి వీలు లేదు. నీకు తెలుసు, నీకు తెలుసు, నీకు తెలుసు. తల్లిదండ్రులారా, ప్రభు పేరిట ఒక సేవకుడిగా 2 చేతులు జోడించి రాత్రి చెప్తా ఉన్నాను, ప్రభు దగ్గరికి వస్తావా? ఈ రాత్రి కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉంది. నీ జ్ఞానముతో, నీ తెలివితో, నీ బుద్ధితో, నీ వివేకముతో, నీ ఆలోచనతో అక్కడ ప్రభు దగ్గరికి వచ్చాడు, మోకరించాడు, నిత్య జీవం కావాలన్నాడు. అంత వదిలిపెట్టి నన్ను వెంబడించన్నాడు. భలేవాడివయ్యా, ఏదో 1 కోటి రూపాయలు ఇవ్వమంటే ఇద్దామనుకున్నాను, భూదానమో అన్నదానమో వస్త్రదానమో ఏదో చేయమంటే చేద్దామనుకున్నాను, ఇదేంటి అన్ని వదిలిపెట్టమంటావు? బ్రతుకును మార్చుకోమంటావు, జీవితాన్ని మార్చుకోమంటావు, హృదయాన్ని మార్చుకోమంటావు, అపవిత్రత, దుర్మార్గత, చెడుగు, పాపాన్ని విడిచిపెట్టమంటావు? ఇది నాతో కాదు. వాడు ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. నిత్య నరకాగ్నికి వెళ్ళాడు, నిత్య నరకాగ్నికి వెళ్ళాడు. వాడు ప్రభు దగ్గరికి వచ్చాడా లేదా? మన మాదిరి అన్నీ తెలుసు వాడికి కూడా. నిత్య జీవాన్ని అనుగ్రహించే ప్రభు దగ్గరికి వచ్చి, నిత్య జీవాన్ని అనుగ్రహించే ప్రభు దగ్గర మోకరించి, నిత్య జీవాన్ని అనుగ్రహించే ప్రభుతో మాట్లాడి మారు మనస్సు పొందకుండా పోయినవాడు, మారు మనస్సు పొందకుండా పోయినవాడు. పాపులను పిలువచ్చి తిని కానీ, చెప్పండి, నీతిమంతులను పిలవరాలే. వినండి పిల్లారు, గమనించండి. నీతిమంతులమండి, మాలో ఏ పాపము లేదండి అని నువ్వు చెప్పవచ్చు. అపవిత్రత, దుర్మార్గత, చెడుగు నీ హృదయంలో ఉండకపోవచ్చు. వైద్యుడైన లూకా గారు అపోస్తుల కార్యం రాసినట్టు పిల్లారా గమనించాలి, ఆజ్ఞను గైకొనకపోవటయే పాపం, మారు మనసు పొందకపోవటయే పాపం. మారు మనస్సు పొందాలి. ప్రభు పిలవచ్చాడు, పిలవచ్చాడు.
పాపులను పిలువ వచ్చాను, పాపులను చేర్చుకోవడానికి వచ్చాను. ఎవరు చేర్చుకోకపోతే, ఎవరు ఆదరించకపోతే, ఎవరు దగ్గర తీయకపోతే ప్రభు అన్నాడు, నేను చేర్చుకుంటాను. నాటి దినాల్లో శాస్త్రుల పరిచయాలు ప్రభు వారిని ప్రశ్నించాడు. పాపులను పిలుస్తున్నాడేంటి? పాపుల యుద్ధ బస్సు వెళ్ళాడేంటి? పాపులను చేర్చుకుంటున్నాడేంటి? ప్రేమ కలిగిన దేవుడు ఇలా చెప్పాడు, వ్యాధి కలిగిన వాడికి డాక్టర్ అవసరం, పాపములో ఉన్నవాన్ని రక్షించడానికి, విడిపించడానికి, విడుదల చేయడానికి నేను వచ్చాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన రక్షించడానికి వచ్చాడు. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలో ఆ వృత్తాంతాన్ని మనం చూస్తాం. మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. అక్కడ పిల్లలు గమనించాలి, రాయి వేయండి. ఎందుకంటే మీరు నీతిమంతులు కదా, మీలో ఏ పాపం లేదు కదా, మీరు పరిశుద్ధులు కదా. అయ్యో ఆ స్త్రీ పాపం చేసిందా, ఆ స్త్రీ పాపం చేసిందా, మీరే పాపం చేయలేదుగా, మీరేం పాపం చేయలేదుగా. పాపము లేనివాడు మొదట రాయి వేయండి. వారి పాపములు గురితిరిగి మేము పాపులమని తలంచి వారిని యొక్క శిక్ష విధించలేదా? లేదు ప్రభువా. అమ్మా అని పిలిచావా ప్రభువా? చెడిపోయిన స్త్రీగా నేను బ్రతుకుతున్నాగా నన్ను ఎవరు అమ్మా అని పిలువరు. ఎవరు నీకు శిక్ష విధించలేదా? ఎంత కరుణ కలిగిన వాడండి. పాపులు, నేను నిన్ను రాళ్లతో కొట్టి చంపగలను, నేను పరిశుద్ధుడు, నిర్దోషిని, నిష్కల్మషుడను, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని. నిన్ను శిక్షించడానికి రాలేదు, నీ శిక్షను భరించడానికి వచ్చాను. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? 2:10 మార్కు రాసిన సువార్త. మన అసెంబ్లీలో మరి రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి, మరి అంత తప్పదిక. అయితే వినండి, మడ్ని నడవాలంటే రెఫరెన్స్ రాసుకోవాల్సింది అంతిక. రైట్, రాయండి. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారం కలిగిన వాడు. అధికారి. నీ కోటి పాపాలను పరిహరించాలంటే అధికారం కలిగిన, పాపము లేని దైవం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను నీకు శిక్ష విధించను, నేను అదే యోహాను రాసిన సువార్త మాట్లాడుతున్నాడు. కొద్దిగా నువ్వు యూదుడు వలె ఉంది, సమరయ స్త్రీ అయిన నన్ను మీకు మాకు సాంగత్యం లేదు, నీళ్ళేమని అడుగుతున్నావే. ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పిగ్గు అంటాడు. నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నటికి దప్పిగ్గు. ఇబ్బంది, మరి నీళ్లు కావాలంటే మాకు ఎట్లయ్యా, మరి మాకు కావాలయ్యా, నీ పెనిమిటిని పిలుచుకొనిరా. పెనిమిటి లేడయ్యా, అబద్ధం చెప్తున్నావు. ఇప్పుడు నీకు ఉన్నవాడు కూడా నీవాడు కాదు. నీకు 5 మంది పెనిమిట్లు ఉన్నారు. ఉన్నవాడు కూడా చెడిపోయిన జీవితం, పాడైపోయిన జీవితం, అందరూ ఉదయకాలంలో నీళ్ళకెళ్తారు, అందరూ సాయంకాల సమయంలో నీళ్ళకెళ్తారు. ఈ పాపపు జీవితంలో ఉండే ఈ స్త్రీ ఎవరు లేని టైంలో మధ్యాహ్న కాల సమయంలో వెళ్తుంది.
ఎవరన్నేమని అనుకుంటారేమని. ప్రభువారా, నువ్వు ప్రవక్తలాగా ఉంది, నువ్వు మెషేలాగా ఉంది, గుర్తెరిగింది, కుండాను విడిచిపెట్టింది, సమరయ ప్రాంతానికి వెళ్ళింది, రండి. ప్రవచనాలు నెరవేర్పుగా ఒక మెషేయ అంటారా? లేదు లేదు, ఎలా చెప్పిందో వాళ్ళకి అర్థసఖ్యంగా చెప్పింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఊరిలో ఉన్నవారు అందరూ వచ్చారు, ఆయనను చూశారు. నువ్వు చెప్పిన మాటలే కాకుండా మా మటుకు మేము ఈయన నిజముగా లోకరక్షకుడు. బా, ఎంత మంచి మాట అండి. ఈయన నిజముగా లోకరక్షకుడు. ఒక పాప జీవితములో ఉండే స్త్రీ తన కొండను విడిచిపెట్టి తన బ్రతుకును జీవితాన్ని మార్చుకొని ఒక ప్రాంతానికి సువార్తను ప్రకటించింది. నమ్మాను అంటున్నా, నువ్వు ఇంట్లో చెప్పట్లా, భర్తకు చెప్పట్లా, భార్యకి చెప్పట్లా, పిల్లలకు చెప్పట్లా, తల్లికి చెప్పట్లా, తండ్రికి చెప్పట్లా. వినరన్నా, వినే వారికి అయితే చెప్పచ్చు, వినని వాళ్ళకి ఎవరు చెప్తారు? మొండి వాళ్ళకి ఎవరు చెప్తారు? ఒక ఆమె అంటుందో, నువ్వు ఇంతేలే, నువ్వు కాలాల్సిందేలే, నువ్వు నరకానికి పోవాల్సిందేలే. ఇట నా చెప్పేది ఏమ్మా చెప్పండి. మారు మనస్సు పొందని నీ భర్తకు, మారు మనస్సు పొందని నీ తల్లిదండ్రులకు, మారు మనస్సు పొందని నీ అక్క చెల్లెలకు, మారు మనస్సు పొందని నీ కుటుంబ సభ్యులకు చెప్పవలసిన రీతిదేనా? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. తన పాపపు జీవితపు కొండ నిడిచిపెట్టింది, తన బ్రతుకు మార్చబడింది. దైవ గ్రంథంలో ఎన్ని చూడగలం. ఆయన పిలవ వచ్చాడు, ఆయన చేర్చుకోవడానికి వచ్చాడు, ఆయన బస చేయడానికి వచ్చాడు, ఆయన రక్షించడానికి వచ్చాడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే ఆయనే ఆయన ఇద్దరు కాదు, ఆయన కూడా కాదు, ఆయనే రక్షించును. కారణం, మానవుడు పాపములో పుట్టాడు, పాపములో జీవిస్తున్నాడు, పాపములో బ్రతుకుతున్నాడు. పాపాలు పరిహరించాలంటే పాపం లేని దైవం కావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జననాన్ని గురించిన ఒక అద్భుతమైన మాట. ఏంటి ఆ మాట అంటే, వినండి. నేను పురుషుని వెరుగని దాననే, ఇది నాకు ఎలాగో జరుగును, ఇది ఎలాగూ సాధ్యం. ఒక పవిత్రమైన కన్యక ఇచ్చిన సాక్ష్యం. ప్రభువారు జన్మించు వరకు యేషేబు ఆమెను వెరుగక ఉండెను. ఇంతకంటే లేఖనాలు ఏం కావాలండి? ఎరుగక ఉండెను. గాబ్రియల్ దూత గారు ఇచ్చిన స్టేట్మెంట్, పుట్టబోవు బిడ్డ పరిశుద్ధుడు, సర్వోన్నతుని కుమారుడు అని పిలువబడతాడు. ఆయన పరిశుద్ధుడు. నాటి దినాలలో గవర్నర్ చెప్పాడు, మరణమునకు తగు వేతు నాకేమీ కనబడలేదు. యోహాను రాసిన సువార్తలో 19వ అధ్యాయంలో ఆ జడ్జిమెంట్లో మనం చూడగలమన్నమాట. పిలాతు చెప్పాడు, ఈ నీతిమంతుని రక్తం విషయంలో నేను నిరపరాధినే. పిలాతు భార్య చెప్పింది, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు. ఇస్కరియోతు యూదా చెప్పాడు, నీతిమంతుని రక్తమును అప్పగించి నేను పాపం చేశాను. పేతురు భక్తుడు చెప్పాడు,
పిల్లరా గమనించాలి. పేతురు భక్తుడు ఇలా చెప్పాడు, మీరు కూడా తన అడుగుజాడలో నడుచున్నట్లు ఆయన మనకు మాదిరి ఉంచెను. ఆయన దూషించబడి బదులు దూషించబడలేదు. పిల్లరా గమనించాలి. ఆయన శ్రమ పెట్టబడి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుక. ఆయనలో పాపము లేదు. పాపము ఎరుగనివాడు, పాపము చేయనివాడు, పాపము లేనివాడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ప్రభువారే చెప్పాడు యోహాను రాసిన సువార్తలో 8వ అధ్యాయంలో, నా యందు పాపమున్నదని మీరెవరు స్థాపిస్తారన్నాడు. హెబ్రీ 7:26లో ఏమన్నాడు? పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడు పాపుల్లో చేరగా ప్రత్యేకంగా ఉన్నవాడు. ఎవరనుకుంటున్నారమ్మా? నిన్ను పిలిచే దేవుడు, నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు, హక్కున చేర్చుకొని నీ సమస్యలు ఎవరికైనా చెప్పావనుకో, ఏం చేస్తారు చెప్పండి? ఏమా అక్కలు చెప్పండి, మీ కూర వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళ కూర మీరు తిన్నప్పుడు భలే ఉంటుంది మీ పరిస్థితి. కూర గిన్నె దగ్గర తేడొచ్చిందా మొత్తం చదువుద్ది, ఇంకా మరొక గ్రంథం ఇప్పొద్ది. ఇదంతా ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు. బాగున్నప్పుడు చెప్పావు, చక్కగా ఉన్నప్పుడు చెప్పావు, కలిసి ఉన్నప్పుడు చెప్పావు. మనసులో పెట్టుకొని అంత ఫీడ్ చేసి పెట్టుకుంది. సమయం రాని చూస్తాను అన్నట్టు, సమయం వచ్చినప్పుడు చదువుతూ ఉంది. ప్రభువుకు చెబితే ఎంత ఘోర పాపినైనా క్షమించి పాపాలను కడిగి పవిత్రపరుస్తాడు. ఆయన ఎవరికి చెప్పడు. ఆయన తుడిచివేస్తానన్నాడు, అగాధ లోయలో పడవేస్తానన్నాడు. ఇక అన్నటికి నేను జ్ఞాపకమో. ఎంత గొప్ప దేవుడు! ఏమనుకుంటున్నావు? యేసు క్రీస్తును గూర్చిన సమాచారం, యేసు క్రీస్తును గూర్చిన సంగతులు నేటి సమాజానికి అర్థం కావట్లే. ఇవి మన జాతికి సంబంధించినవి అనుకుంటున్నారు. ఇవి మనకు సంబంధించినవి కాదు అనుకుంటున్నారు. గాలి ఎంతమందికి అవసరమో, నీరెంతమందికి అవసరమో, ఆహారం ఎంతమందికి అవసరమో, యేసుక్రీస్తు వారు కూడా అవసరం. ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆలోచించవయ్యా, నిజమా కాదా, వాస్తవమా కాదా, సత్యమా కాదా? ఇవి కాకలు కాదు. నా ప్రియ తల్లిదండ్రులారా, ఆలోచన చేయండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం సత్యం, యేసు క్రీస్తు నీ దేవుడు, నీ రక్షకుడు, నీ సృష్టికర్త, నీ విమోచకుడు. నీ పాపాలు తీసివేయగలిగిన ఏకైక ముక్తిదాత ప్రభు అయిన యేసుక్రీస్తు. మీ పండగ వచ్చిందటగా, మీ పండగ, మీ దేవుని పండగ వస్తుందిగా. ఏమ్మా, గాలి ఎంతమందికి, నీరెంతమందికి, ఆహారం ఎంతమంది, ప్రకృతి ఎంతమందికి. యేసుక్రీస్తు ఒక అన్యుడికి చెప్పాడు ప్రభు పేతురు ద్వారంగా. ఆయన పక్షపాతం లేనివాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మైక్ ద్వారా వింటున్న నా ప్రియ తల్లిదండ్రులారా, మంచి మనసుతో ఆలోచన చేయండి. తప్పులు పట్టాలనే దృక్పథంతో వెతుకులాడితే సత్యాన్ని గ్రహించలేవు. నీకు అర్థం కాదు, ఇది నీకు అర్థం కాదు. అనేక కులాలలో, అనేక మతాలలో, అనేక జాతులలో, అనేక తెగలలో, అనేక ప్రాంతాలలో యేసు క్రీస్తు వారిని నమ్ముకొని ఆరాధించడానికి కారణం ఏంటి? మతంలో దిగావా, మతం పెట్టావా, మతం గోలుస్తున్నావా? ఒక ప్రాంతం వారైతే తెలియకుండా నువ్వు చెప్పినట్టు అనుకుందాం. ఒక ప్రదేశం వారంటే తెలియకుండా, ఒక కులం వారు తెలియకుండా అనుకోవచ్చు. అన్ని కులాలలో, అన్ని మతాలలో, అన్ని జాతులలో, అన్ని ప్రాంతాలలో, అన్ని దేశాలలో యేసు క్రీస్తుని నమ్ముకొని ఆరాధించేవారు ఉన్నారు. కారణం ఏంటో అని ఆలోచన చేయవయ్యా. సత్యం చెప్తే తిరగబడతావా? గ్రహించమంటే
గ్రహించని వ్యక్తిగా ఉంటావా? ఆలోచన చేయాలి. తెలియని దాని యందు విశ్వాసం ఉంచావు. ఆ తెలియనిదే యేసుక్రీస్తు వారిని గుర్చిన సంగతులు ఏదోను పట్టణంలో పౌలు గారు చెప్పారు. పౌలు గారు చెప్పారు నా ప్రియ తల్లిదండ్రులారా, మైక్ ద్వారా వింటున్న నా ప్రియ తల్లిదండ్రులారా, ఆలోచన చేయాలి. నిన్ను పిలువ వచ్చాడు, నిన్ను చేర్చుకొని వచ్చాడు, నీతో బస చేయడానికి వచ్చాడు. నీ పాపములు తీసివేసే అధికారము కలిగిన వాడు, పాపాలు తీసివేసే అధికారం కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు. ఇవి కేకలు కాదు. నమ్మండి. నా ప్రియ తల్లిదండ్రులారా నమ్మండి, నా ప్రియ గ్రామస్తులారా నమ్మండి ఈ సత్యాన్ని, గ్రహించండి సత్యాన్ని. రెండు చేతులు జోడించి చెప్తా ఉన్నాం. నమ్మండి, ఆలోచన చేయండి, గ్రహించండి. ఇది నిజమా కాదా, సత్యమా కాదా, వాస్తవమా కాదా ఆలోచన చేయండి. మేము కూడా చెప్తున్నాం, బైబిల్ చెప్తుంది, గుడ్డిగా నమ్మొద్దు. అది నిజమైతే, అది సత్యమైతే, అది వాస్తవమైతే అందులో నడవాలి. గుడ్డిగా నమ్మమాకండి. మేలైనది వెరిగి అలా చేయకపోవడమే పాపం. మానవుడు ప్రతిదీ పరీక్షిస్తున్నాడు. రెండు రోజుల నుంచి ఒకటే మెసేజ్లు వస్తున్నాయి కదా, మీ ప్రాంతంలో వర్షం పడుద్ది, పిడుగులు పడతాయి, షట్ల కింద ఉండొద్దు. మీ ఫోన్లోకి వచ్చిన మెసేజ్లు వాతావరణ శాఖ చెప్పేస్తుంది ముందే. జాగ్రత్తగా ఉండండి, బయట తిరగొద్దు, అలర్ట్గా ఉండండి, భూకంపం వస్తుందని ముందే చెప్పేస్తున్నారు. అప్డేట్ అయిపోయింది. భూకంపాలు వస్తున్నాయి అర్థమైంది, వర్షం వస్తుంది అర్థమైంది, తుఫాన్ వస్తుంది అర్థమైంది, సునామీ వస్తుంది అర్థమైంది. ఏది చెడో ఏడో మంచిదో ఎందుకు ఆలోచన చేయరండి? ఎందుకు గ్రహించరు? ఎందుకు ఆలోచన చేయరు? నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. చేర్చుకోవడానికి వచ్చాడు. ఈ పాపి అయిన మనుషుని యొద్ద ఈ యూదుడు బస చేయ వెళ్ళాడా? అన్యాయస్తుడు, మోసగాడు, లంచగొండితో కలిసి భోజనంలో కూర్చుంటాడా? తన బ్రతుకు మార్చబడ్డం ప్రభుకి ఇష్టం. ప్రభువును చూడాలనుకున్నాడు, ప్రభువే చూశాడు. ప్రభుతో మాట్లాడాలనుకున్నాడు, ప్రభువే మాట్లాడాడు. హృదయ వాంఛను తీర్చాడు ప్రభు. జక్కయ్య త్వరగా దిగు. డబ్బున్నోడు, ఆస్తున్నోడు, అంతస్తున్నోడు, ఉన్నతమైన ఉద్యోగం ఉన్నోడు, పొలాలు, స్థలాలు, మిద్దెలు, మేడలు, కోట్లకు ఆస్తున్నాడు చెట్లు ఎక్కుతాడా? అవసరమైతే జేసీబీ మీద కూర్చొని పైకి ఎక్కుతాడు. ఒకవేళ యేసు ప్రభు వారు ఇటు వస్తాడంటే అక్కడ ఒక టవర్ కట్టుకొని ఎక్కుతాడు, ముందే కూర్చుంటాడు అక్కడ. ఇదిగో ప్రభువా, నేను అన్యాయస్తుల్ని ఒప్పుకున్నాడు, నేను లంచగొండిని ఒప్పుకున్నాడు, నేను పాపిని ఒప్పుకున్నాడు. ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్పాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అబ్బా చెల్లి తమ్ముడు, ఏ పాపం ఉంది, ఏ అపవిత్రత ఉంది, ఏ చెడుగు ఉంది, ఏ దుర్మార్గత ఉంది ఆలోచన చేయి. నిన్ను పిలవడానికి వచ్చాడు, నిన్ను చేర్చుకోవడానికి వచ్చాడు, నీతో బస చేయడానికి వచ్చాడు.
ఇటీవల ఒక పెళ్లి చేయడానికి వెళ్ళాను. చేయి పట్టడానికి అమ్మాయి తండ్రిని పిలవండి అని చెప్పాను. తాగి పడిపోయాడు అన్నాడు. ఎవరు? అమ్మాయి తండ్రి తాగి పడిపోయాడు. మేనమామను పిలవండి, వాడు కూడా తాగి పడిపోయాడు. ఇంకెవడు ఉన్నారా? చేయి పట్టించాడు, ఎతుకులాడుతూ ఉన్నాడు. ఒకడు నువ్వు పోరంటే నేను పోను అంటున్నాడు. అక్కడ ఒక తల్లిగారు అంటుందో, మొత్తం తాగుబోతున్నాయాలు, కొడుకులు తాగుబోతే, తండ్రి తాగుబోతు, అన్నదమ్ములు తాగుబోతున్నాయాలు అంటూ ఇంకో మాట చెప్పింది, ఈ మగోళ్ళంతా తాగుబోతులు అన్నారు. నేను అనుకున్నా, మా మగ జాతికి ఎంత అవమానం జరుగుతుంది అనిపించింది నాకు. ఎంత అవమానం జరుగుతుంది నీ వల్లనేగా. ఏందమ్మా నీ భర్తను పిలవలేదే, ఏంది పెళ్ళి కంటే? ఆ మనిషి చెప్పిన ఒకటే చెప్పకపోయినా ఒకటే, తాగుబోతాడు ఎందుకో, వాడు సంపాదించేది కాదు, డబ్బులు ఇచ్చేవాడు కాదు, చేసేవాడు కాదు, ఎందుకు పిలవాలి? విలువ పోయింది. ఎందుకో చెప్పండి. విలువ పోయింది. సమాజములో, కుటుంబములో, పిల్లల దగ్గర, భర్త దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, అత్తమామ దగ్గర, కుటుంబ సభ్యుల దగ్గర, గ్రామస్తుల దగ్గర త్రాగుబోతాడు అనే ముద్ర వేశారు. పురుష జాతికే అవమానం జరుగుతుంది, డ్యామేజ్ అవుతుంది. ఒక పురుషుడిగా నేను చెప్తున్నా, జాతిని కాపాడండి అయ్యా, జాతి పరువును నిలబెట్టండి. ఇప్పటికైనా తాగావు, తలకు పోసుకున్నావు, అనుభవించావు, ఆనందించావు, ఇక వద్దిగా. త్రాగుడనే అపవిత్రతో, త్రాగుడనే దుర్వ్యసనానికి, త్రాగుడనే పాపములో జీవిస్తున్నారు చాలామంది. నేను ఎప్పుడు చెప్తుంటా, ఎందుకురా తాగావంటే ఒకడు అన్నాడు, తాగుతే బలి తమాషగా ఉంటుంది అన్నాడు. ఇంకేంట్రా ఎక్కువ తెచ్చులు అంట, ఎంత కావాలి నీకు అంటాడు. కోట్లే కోట్లు ఇస్తా, లక్షలు ఇస్తా అంటాడు. రూపాయి ఉండదు ఇడికాడ. తప్పుగా అర్థం చేసుకో మాకండయ్యా. అంటే మా పురుష జాతిని గురించి చెప్తున్నాను అనమాట. తాగుతే తమాషా, ఎక్కుతే ఎచ్చులు, దిగుతే దిగులు. ఏందిరా ఈడన? ఏం లేదు లేరా. ఏమ్మా మీ అందరినో మాట చెప్తున్నా, నిజంగా చెప్పండి. మా ఆయన తాగుతే కానీ తాగకపోతే బంగారండి, మంచోడా కాదు చెప్పండి. ఏంది అడుగుతున్నారు? మీరేం మాట్లాడరు, మౌనంగా ఉండండి. మౌనంగా ఉన్నోడి కాళ్ళు చేతులు గట్టి చీకట్లు వేశారు. అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుంటుంది అన్నమాట. త్రాగుతేనే, తాగకపోతే ఎవరి జోలి, ఎవరితో మాట్లాడు. మంచోడండి, మంచోడే. మీరు మంచోడని సర్టిఫికెట్ ఇచ్చారు, మంచోళ్ళని మీరు కూడా అంటున్నారయ్యా. ఇన్ని కూడా అంటుండ్రు. మారు. త్రాగుడనే దుర్వ్యసనాన్ని, తాగుడనే అపవిత్రతకు బానిస అయిపోయి సమాజములో, ఇంటిలో విలువ లేని స్థితిలో ఉన్నాడు మానవుడు. తల్లి సంపాదన, తండ్రి సంపాదన, పిల్లల సంపాదన, భార్య సంపాదన బ్రాందీ షాపులకు తగలేస్తున్నాడు. నా ప్రియ పురుష సోదరులకు చెప్తున్నా, 100 రూపాయలంటగా క్వార్టర్, ఇప్పుడు క్వార్టర్ 100 జాగ్రత్త, ఆలోచన చేయాలి. చాలిక గతించిన కాలం చాలు. తాగావు, తిన్నావు, తలకు పోసుకున్నావు, పొర్లాడావు, చాలిక. ఈ రాత్రి ప్రభు నేను పిలుస్తున్నాడు. ఈ రాత్రి ప్రభు నేను చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు నీతో బస చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు ఈ రాత్రి నీ పాపాలు క్షమించాలని ఇష్టపడుతున్నాడు. మునిగిపోయింది ఏమి లేదు, గతం గత. మీరు ఎవరైనా అడగండి, బానిసైన వ్యక్తిని అడుగుతాడు, మానుకోవాలన్నా, మానుకుంటానా అంటారు కదా. ఒక ఆయన మంచంలో ఉన్నాడు, 75 సంవత్సరాలు. అరే ఏమన్నా ఆయన కోరికలు ఉంటే తీర్చలేదు, తినాలేదన్నా తెచ్చిపెట్టారంటే, నీకు చెప్తే నవ్వుతావన్నా అన్నాడు. ఏంటంటే, ఏం తింటావు నాయన అంటే, ఒక సారాయి సీస తెచ్చిరా అన్నాడంట.
75, 78 సంవత్సరాలు మంచాన పడి ఉన్నా, కళ్ళు కనపట్ల నడవలేకపోతున్నావు, సచ్చినా సరే కావాలి. మానవయ్యా, మానవ. ఆరోగ్యం పాడైపోయింది, శరీరము క్షీణించిపోయింది, శరీరము సహకరించట్లా, భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. దేవుడు నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఒక మానవుడిగా ఈ లోకంలో ఎందుకు పుట్టించాడు తెలుసా? నీ కుటుంబాన్ని, నీ పిల్లలను సమాజంలో ఒక మంచి వ్యక్తిగా నువ్వు జీవించాలి, పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ రాత్రి మాటలు వినిపిస్తున్నాడు. త్రాగుడు అనే పాపం, 2 చేతులు జోడించి చెబుతున్నా, మీనా గ్రామంలో ఉంటున్న నా ప్రియ తల్లిదండ్రులారా, మైక్ ద్వారా వింటున్న తల్లిదండ్రులారా, మారు మనసు పొందుతారా? ప్రభు మారుస్తాడు, ప్రభు మారుస్తాడు, ప్రభు మారుస్తాడు. నేటి దినాలలో వ్యభిచార సంబంధమైన పాపము కూడా విచ్చలవిడైపోయింది. కొరింథీ సంఘములో ఇలా చెప్పాడు, ఒక వదంతి కలదు, వ్యభిచార సంబంధమైన పాపం ఉంది అన్నాడు. సంఘములో అది తన జారత్వమును మానుకొని మారు మనసు పొందలేదని చెప్పాడు. రక్షించబడ్డాననే భక్తి ముసుగులో దేవునికి విరోధమైన పాపములో సంఘ సభ్యుడిగా, సభ్యురాలిగా జీవిస్తున్నావా? జాగ్రత్త, వదిలిపెట్టు, విసర్జించు, అసహించుకో. అందరూ అలా ఉంటున్నారని చెప్పట్లా, ప్రభు నన్ను క్షమించును గాక. భయంకరమైన పాపం, భయంకరమైన పాపం. ఇప్పుడంతా థ్రెడ్ ఏం చూస్తున్నాం టీవీల్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో. చెప్పండి, అంతకుముందు సోదరులను చంపేవారు, ఇప్పుడు ట్రేడ్ మారింది, ట్రేడ్ మారింది. ఒకడు ఇలా అడిగాడంట, ఏంట్రా ఎప్పుడు చూసినా నువ్వు గడగడలాడించేవాడివి, నీ భార్య, నీ అత్త, నీ మామ, నీ పిల్లలు నీ ఏటు గడగడలాడేవారు, ఇప్పుడు ఏంటిరా గమ్ముగా తోక ఊపుకొని పోతున్నావు ఏంట్రా అని అడిగాడు అంటాడు. ఒరే ఏమన్నంటే చంపేస్తారు, అందుకే గమ్ముకుంటున్నానంట. అందరూ అలా చేస్తారని చెప్పట్లే, గమ్ముకుంటున్నాను రా. అన్నంలో పెట్టచ్చు, నీళ్ళల్లో వేయచ్చు, కొర్రల్లో వేయచ్చు, ఈ దేంట్లన్నా వాళ్ళు అనుకుంటే దేంట్లన్నా చేస్తారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కుదరదురా, ప్రేమతో బతకాలరా, భయం కలిగి బ్రతకాలరా అంటున్నాడంట. చూశారండి ఎంత భయపిచ్చారో? అందరు కాదు, కొందరు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పాపం పండిపోయింది లోకంలో, వరుసవాయి లేదు, ఒక క్రమం లేదు, ఒక వేజు మెచ్చట్లేదు. పాపం పండిపోయింది. వ్యభిచార సంబంధమైన పాపం తాండమిస్తూ ఉంది. మారు మనసు పొందాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. నేను ఒకటే మాట, గతం గతః మర్చిపోండి, విడిచిపెట్టండి, వదిలిపెట్టండి. యవనస్తులు, ఓ పాప ఓ బాబు ఇద్దరు చదువుకుంటున్నారు, అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తారని చెప్పారంట. హైదరాబాద్ అమ్మాయిది తీసుకొని మార్కాపురం వచ్చాడు వాడు. ఏంటి మాట్లాడుతురమ్మని మమ్మల్ని పిలిచారు. ఆ పాపతో మాట్లాడుతూ ఉంటే ఎంత గట్టిగా మాట్లాడుతుందో. అవునండి, మైనర్ మేము, మాకు అథారిటీ ఉంది, రాజ్యాంగం ఉంది, మేము పెళ్లి చేసుకోవచ్చు, మేము స్వేచ్ఛ జీవులము అడిగా. నేను తల్లి గర్భములో నువ్వు పుట్టావా? పుట్టానండి. తల్లి నిన్ను శుద్ధి చేసిందా? చేసింది. తల్లి వస్త్రాలు కొనిచ్చిందా? కొనిచ్చింది. తల్లి చదివిచ్చిందా? చదివిచ్చింది. తల్లిదండ్రులు కలుసుకొని నీ మీద కోటి ఆశలు కలిగి ఉన్నారా? ఉన్నారు.
22 సంవత్సరాలు నిన్ను పెంచి పెద్ద చేస్తే 6 నెలలు కాలేదు పరిచయమై ప్రేమించాడు. ప్రేమలో పడ్డిందంట. కన్న తల్లికి తండ్రికి హృదయ కోత. ఆ బాబుని అడిగాను, నీ చెల్లెలే ఇదే పని చేస్తే నువ్వేం చేస్తావు అని అడిగితే, నరికేస్తాను అన్నాడు. ఏం చేస్తాడంట? మరి వాడు నరికేడా? వాళ్ళ చెల్లిని వాడు నరకడా? నీకైతే ఒకటి, ఎదుటి వారికి అయితే ఒకటా? ప్రేమ కలిగిన దేవుడు హైయర్ ఎడ్యుకేషన్ కొరకు లక్షల ఫీజులు కట్టి తల్లిదండ్రుల రక్తపు కూడుని తీరి పెరుగుతా. ఏ తల్లి పాలు తాగేవో ఆ తల్లినే గుండెల మీద తంతావా? ఆలోచన చేయాలి. చదువుతున్న నా ప్రేమన చెల్లి, యవన సోదరుడా సోదరి, నీ తల్లిని ప్రేమించు, నీ తండ్రిని ప్రేమించు, నీ అన్నదమ్ములను ప్రేమించు. శరీర ఇచ్ఛలు, శరీర కోరికలు, శరీర సంబంధమైన వాంఛ అది ప్రేమ కాదు. ప్రేమ ప్రాణం పెట్టేది, ప్రాణం తీసేది కాదు. జాగ్రత్త. ప్రాణం తీసేది కాదు, ప్రాణం పోసేది. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. ఏమిచ్చి నీ తల్లి రుణము తీర్చుకోగలవు? ఏమిచ్చి నీ తండ్రి రుణమును తీర్చుకోగలవు? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రభు ఎంత చక్కగా తెలియచేస్తున్నాడండి. వ్యభిచార సంబంధమైన పాపములో ఉంటే ఈ రాత్రి నువ్వు విడుదల పొందాలని ప్రభు కోరుతున్నాడు. త్రాగుడనే పాపములో ఉంటే విడుదల పొందాలని కోరుతున్నాడు. ఇటీవల ఒక తల్లి గారు వచ్చి ఒక ఆయనతో ఇలా ప్రార్థన చేస్తుందంట. మా ఆయన లైన్ మీదకి వెళ్ళాడు, ప్రార్థన చేయండి అందంట. యాడికి వెళ్ళాడు? లైన్ మీదకి వెళ్ళాడు, ప్రార్థన చేయమందంట. ఆయన లైన్ మీదకి వెళ్ళాడయ్యా, మాకు చెప్తే అదే కదా, రాకపోగల తోడుగుండు, కాపాడు, క్షేమంగా రావడానికి సహాయం చేయి అని చెప్పి ఆమెనని చెప్పాడంట. చెప్పిన తర్వాత ఇలా అడిగాడంట, అమ్మ లైన్ అంటే ఏంటి అంటే దొంగతనానికి వెళ్ళాడని చెప్పిందంట. యాడికి వెళ్ళాడంట? చూశారండి? ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. పాపులను పిలవచ్చి తిని, పాపులను చేర్చుకోవడానికి వచ్చా, పాపుల యొద్ద బస చేయడానికి వచ్చా, పాపాలు క్షమించడానికి వచ్చా. ముగింపులో ఒక మాట చెప్తున్నా. మీ అందరికీ ఒక సేవ 2 చేతులు జోడించి చెప్తా ఉన్నా. వందనాలు చెప్పండి. చెప్పించుకోవడమే చెప్పే అలవాటు లేనట్టుంది మీకు. ప్రేమ కలిగిన దేవుడి రాత్రి మీతో మాట్లాడుతున్నాడు. నువ్వెంత ఘోర పాపివైనా, ఎంత దుర్మార్గుడివైనా, ప్రేమ కలిగిన దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. తలలోంచండి, కళ్ళు మండి ప్రార్థన చేద్దాం. ఎవరు లేచి వెళ్ళొద్దు దయచేసి, ప్లీజ్. ఎవరు లేచి వెళ్ళొద్దు, ఎవరు లేచి వెళ్ళొద్దు. ప్రభు సహాయాన్ని కోరుదాం, ప్రార్థన చేద్దాం. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందాలని పిలుస్తున్నాడు. నువ్వు మార్పు చెందాలి. త్రాగుబాతువా మార్పు చెందాలి, దొంగవా మార్పు చెందాలి, విచారివా మార్పు చెందాలి, మోసగాడివా మార్పు చెందాలి. ఏ పాపం, ఏ అపవిత్రత, ఏ దుర్మార్గత, ఏ చెడుగుంది, నువ్వు మార్పు చెందాలి. నువ్వు మారు మనసు పొందాలి. మార్పు చెందడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. పాపులను పిలువచ్చాను, ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు నన్ను చేర్చుకోవట్లే, ఎవరు నన్ను ఆదరించట్లే, ఎవరు నన్ను పిలవట్లే, ఎవరు నన్ను పలకరించట్లే, నేనంటే ఎవరికి ఇష్టం లేదు. కృంగిపోతున్నావా? నీ పాపం, నీ అపవిత్రత, నీ చెడుగో, నీ దుర్మార్గతను బట్టి 2 చేతులు చాచి పిలుస్తున్నాడు ప్రభు. ఆయన నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన హక్కున చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి
నీ సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీతో బస చేయడానికి ఇష్టపడుతున్నాడు. నా ప్రియ తల్లిదండ్రులారా, నా ప్రియ తల్లిదండ్రులారా, ఆలోచన చేయండి. నోరు తెరుస్తావా? అయ్యా, నువ్వు నన్ను పిలవగా, నన్ను చేర్చుకోవడానికి ఇష్టపడగా, అయ్యా నా యుద్ధ బస చేయడానికి ఇష్టపడగా, నేను గుర్తెరగని వ్యక్తిగా ఉన్నా, నేటికి నీకు విరోధంగా, నీకు ఆయస్కరంగా నేను జీవిస్తున్నా. నా బ్రతుకులో నా జీవితం ఈ రాత్రి నాతో నువ్వు మాట్లాడావు. ఆయన క్షమించే అధికారం కలిగిన వాడు. ఆయన క్షమించే అధికారం కలిగిన వాడు. భయపడొద్దు, అధైర్యపడొద్దు, అలాగే నిర్లక్ష్యంగా ఉండొద్దు. యేసు ప్రభు నమ్మని వారు, యేసు రక్తంలో కడగబడని వారు, మారు మనసు పొందని వారు, త్రాగుడు అనే పాపమా, వ్యభిచారం అనే పాపమా, ఏ పాపము నీలో ఉంది? మంచి లక్షణాలు ఉండొచ్చు, మారు మనసు లేదా? పాపం వలన వచ్చి జీతం మరణం, అగ్నిగుండం. ఎవరు తప్పించలేరు. ఏడుపు, దుఃఖము, బాధ, పల్లకొరుకుడు ఉంటుంది. ప్రభు నిన్ను ప్రేమించాడు. ప్రేమించుడే కాకుండా పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. వచ్చుడే కాకుండా, పిలుచుడే కాకుండా, చేర్చుకునుడే కాకుండా, నీతో బస చేయడే కాకుండా, నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. మన కొరకు కొట్టబడ్డాడు, మన కొరకు విడవబడ్డాడు, మన కొరకు గాయపరచబడ్డాడు, మన కొరకు అవమానపరచబడ్డాడు, వేలన చేయబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు. ఏ నేరము, ఏ తప్పు, ఏ పాపము చేయలేదైనా. నీ నా పాప పరిహారము కొరకు, నీ నా పాప ప్రాయశ్చిత్తము కొరకు యేసు ప్రభు చేతుల్లో చీలలు, తలలో ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపోటు, శరీరము నాగల్ని చాలవలే దున్నబడింది, కొరడాలతో ఈ పుచ్చీల్చబడింది, మాంసపు ముద్దవలైపోయింది. 2 కాళ్ళు జోడించి చిలలు కొట్టారు. ఆయన మాంసం ముద్దవలైపోయాడు. ఆయన స్వరూపాన్ని, సొగసును కోల్పోయాడు. ఆయన ఏ తప్పు చేయలే, ఏ నేరము చేయలే. మైన వలె కరిగిపోయాడు, నీళ్ళ వలె బయట పారవేయబడ్డాడు. కొట్టేవారిని, హింసించేవారిని, దూషించేవారిని చూసి వీరేమి చేస్తున్నారో వెరుగరు, వీరిని క్షమించమని చెప్పాడు. ఎంత కరుణ కలిగిన వాడండి. ఇప్పటికైనా మునిగిపోయిందేమిలే, ప్రభు దగ్గరికి వస్తావా? ప్రభు పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడతావా? యేసు ప్రభు నమ్మని వారు, మారు మనసు పొందని వారు, ఎట్టి పాపమున్నా, ఎట్టి అపవిత్రత ఉన్నా, ఎట్టి దుర్మార్గత ఉన్నా, ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నా, మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నా అనబడిన వారు భయపడకుండా మీరు ఉన్న చోటున మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. భయపడవద్దు. సోదరుడు దేవుడు నిన్ను దీవించునుగాక, తల్లి దేవుడు నిన్ను దీవించునుగాక. భయపడవద్దు. రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు. యేసు రక్తమును త్రొక్కి వెళ్ళొద్దు, హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళొద్దు, వాత వేయబడిన మనస్సాక్షి కలిగి వెళ్ళొద్దు, నమ్ముకోవచ్చులని వాయిదేసి వెళ్ళొద్దు. రాత్రి నేను ప్రభువుని నమ్ముకుంటాను, ఆయన నా హృదయంలో చేర్చుకుంటానబడిన వారు, నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ తల్లిదండ్రులారా, ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. నీ చేయిని ప్రభు పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీ బ్రతుకును మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ కోటి పాపాలను క్షమించి, పరిశుద్ధపరిచి, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. తల్లి దేవుడు నిన్ను దీవించునుగాక. ఇంకెవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. సోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. తల్లి దేవుడు నిన్ను దీవించునుగాక. భయపడవద్దు. అందరు తలలో ఉంచండి, కళ్ళు మూయండి. రేపు రాత్రి మనకు సభ లేదు. ప్రభు నీతో తేటగా, అర్ధసఖ్యంగా నీతో మాట్లాడాడు. చెల్లి,
అర్థం కాలేదా వాక్యం? తమ్ముడు అర్థం కాలేదా? అయ్యా అర్థం కాలేదా? నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి అర్థం కాలేదా ఈ రాత్రి? సత్యంగా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రభుని నమ్ముకోవడానికి నువ్వు ఇష్టపడడానికి వెనుకం చేయకు. ఉచిత రక్షణను, ఉచిత పరలోక రాజ్యాన్ని నువ్వు స్వంతరించుకోవాలని ఆశపడుతున్నాడు. సేవకుడిగా 2 చేతులు జోడించి చెప్తున్నా, ఇంకెవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇంకెవరైనా ఉన్నారా? చెల్లి ఇంకెవరైనా ఉన్నారా? తమ్ముడు ఇంకెవరైనా ఉన్నారా? అమ్మ ఇంకెవరైనా ఉన్నారా? అయ్యా ఇంకెవరైనా ఉన్నారా? ఎందాకేసును వెరగనందువు, ఎందాక హృదయం బయట నిలవనందు. యేసయ్య ప్రేమ లోకువైందా? యేసయ్య సిలువ సువార్త సులకనైందా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మైకు ద్వారా వింటున్నవారు, ఈ పరిసర ప్రాంతంలో వాక్యం వింటున్నవారు, దేవుని సన్నిధిలో ఈ గ్రౌండ్లో కూర్చున్నవారు, రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన నేను నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను, ఆయన రక్తంలో కడగబడ్డానికి ఇష్టపడుతున్నాను, ఆయన సన్నిధిలో నా పాపాలు ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను. పడినవారు భయపడకుండా ధైర్యంగా నేను చెప్పే ఈ మాట చెప్పండి. భయపడొద్దు, ధైర్యంగా చెప్పండి. మీరు ఎక్కడున్నా సరే, గట్టు మీద ఉన్నావా, మిద్దె మీద ఉన్నావా, మాట్లాడుతున్నావా, రోడ్డు మీద ఉన్నావా, ఇంటిలో ఉన్నావా, మంచం మీద ఉన్నావా, అయినా పర్లే, రాత్రి దేవుడు నీతో మాట్లాడితే ధైర్యంగా మాట చెప్పండి. ధైర్యంగా మాట చెప్పు. చేతులు ఎత్తిన వారు ఈ మాట చెప్పండి. నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు ఈ మాట చెప్పండి. యేసు ప్రభువా చెప్పండి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నీ రక్తంతో కడిగి నా పాపాలను క్షమించి నీ బిడ్డగా చేసుకోండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు చెప్పినవారు, చేతులు ఎత్తినవారు భయపడవద్దు. ఈ కూడికి అయిపోయిన అనంతరం ధైర్యంగా ముందుకు రండి. ఈ కూడికి అయిపోయిన అనంతరం సోదరులు ముగింపు మాటలు చెప్తున్నాగా ధైర్యంగా ముందుకు రండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. నమ్మిన వారు లోపాన్ని, బలహీనతను, అవిధేయతను గురితెరిగి ఒప్పుకొని విడిచిపెట్టండి. ఇక్కడ చేరిన వారందరూ ఒక మంచి తీర్మానం చేసుకొని ఈ కూడికల నుండి బయట వెళ్ళాలని ప్రభు పేట కోరుతున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో, వర్షం వల్ల ఆటంకంగా ఉన్న పరిస్థితుల్లో కూడా నీ కృప ద్వారాలు తెరిచి ఈ చల్లపూట మీరు పలికిన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. మా అందరితో మీరు మాట్లాడారని నమ్ముతున్నాం. ఎవరి హృదయాలు కఠినపరచుకోకుండా, వాత వేయబడిన మనసాక్షి కడిగి ఉండకుండా ధైర్యంగా ముందు నీ కృప అనుగ్రహించండి తండ్రి. నమ్మిన వారిని బలపరచండి, రూపాంతరం చెందడానికి నీ కృప అనుగ్రహించండి. స్థానిక సంఘ సేవకులను జ్ఞాపకం, పెద్దలు, పరిచారకులు, యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. సంఘ సరిహద్దులు పెంచండి. మందిర నిర్మాణములు నీ కృపనిచ్చారు. ఎంతో పని మిగిలి ఉంది నాయనా, మిగతా పని కూడా పూర్తి కావడానికి సాయం చేయండి. ఈ పరిసర ప్రాంతాలలో, అసెంబ్లీస్లో నుండి అనేక మంది పెద్దలు, సేవకులు, పరిచారకులు 3 వీలర్లో, 4 వీలర్లో, 2 వీలర్స్లో అనేక మంది వచ్చారు. తిరిగి ప్రయాణంలో గమ్యానికి చేర్చి మాయంపరచబడమని ఈ రాత్రి ఇత్తబడిన మాటలు ప్రతి బిడ్డ హృదయాలలో ఫలించడానికి నీ కృపను దయపాలన చేయమని యేసు క్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చిన్న మాట చెప్పి అధ్యక్షులకు నేను సమయం ఇస్తున్నాను.